లాస్ట్ టైం ఇంటర్వ్యూలో ఎక్కడో చూసాము, మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా కథ చెప్పారని నేను విన్నాను. దాని గురించి ఏంటి అసలు? ఆయనకి ఇదే కథ చెప్పారా? అది ఆ కాన్సెప్ట్ వేరేనండి. ఏంటంటే అది చెప్పాలి. ఒరిజినల్ ఏమైందంటే నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు నేను వైజాగ్ లో ఉండేవాడిని. వైజాగ్ లోనే ఐ యూస్ టు అంటే నేను చదువుకుంటున్నావాడిని, 100% సినిమా డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. నన్ను వైజాగ్ దాటి ఇంట్లో పంపించలేదు. నేను విశాఖపట్నంకి ఎవరు షూటింగ్ వచ్చినా ఆ డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్ ని వాళ్ళ హోటల్ రూమ్ లోకి ఎలా వెళ్ళానో తెలియదు, వెళ్ళి వాళ్ళకి కథ చెప్పేవాను. అలాగా ఎంతో మందికి విశాఖపట్నంలో వచ్చిన ప్రతి వాళ్ళకి ఇంటర్మీడియట్ లో అప్పుడు చూడడానికి సన్నగా చిన్న కుర్రల్లో ఉండేవాడిని. వాళ్ళకి వెళ్ళి ఆ రోజుకి నేను రకరకాల కథలు రాసేవాడిని, ఆ కథలు చెప్పేవాడిని. అలా ఎంతో మంది కథలు చెప్తున్నప్పుడు లాంగ్ బ్యాక్ ఒక టైంలో ఊరికి మామూలు గుర్తొచ్చి నేను డీటెయిల్ ఇంటర్వ్యూలో ఆయనకి మామూలుగా ఆ టాపిక్ గుర్తొచ్చి చెప్పాను. ఏం చేస్తారు వైజాగ్ లో, ప్యాషన్ ఏంటి అన్నప్పుడు, అప్పుడు సుస్వాగతం షూటింగ్ కి పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వస్తే తాజ్ హోటల్లో ఉంటే నేను అందరికి అలాగే ఇది చెప్తాను. అలాగే ర్యాండమ్ గా ఆయన ఉన్నారని తెలిసి అలా ఆయనకి ఎలా లేవో తెలియదు, ఒక హోటల్ తీసుకెళ్ళి ఆయన డోర్ కొట్టాను. ఇన్ఫాక్ట్ అప్పుడు మెహర్ రమేష్, అప్పుడు ఎవరో మెహర్ రమేష్ అయితే ఆయన ఉన్న రూమ్ లో ఆయన ఓపెన్ చేశారు. లోపలికి వెళ్ళా, కథ చెప్పా. ఆయన నిజంగా నాకు ఇప్పుడు ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చారో తెలియదు ఆయన. కాకపోతే తర్వాత మెహర్ రమేష్ ఆయన నాకు చెప్పారు, నువ్వు అసిస్టెంట్ కి చేయాలమ్మా, ఇలా కాదని సజెషన్ ఇచ్చారు. నేను వైజాగ్ అయితే దాటలేను, నాకు అప్పుడు ఇంట్లో పంపలేదు అసలు. అందుకే నన్ను సినిమా ఇండస్ట్రీలో రానికుండా సాఫ్ట్వేర్ లో ఇంట్లో పంపించారు. బట్ ఆ సిచ్యువేషన్ లో వైజాగ్ లో ఎవరు వచ్చినా కథ చెప్పేవాడిని. వన్ ఆఫ్ ది అచీవ్మెంట్స్ నా చిన్నప్పుడు చాలా కుర్రాడి కింద ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్డు చెప్పా.